ఢిల్లీకి వస్తాం, నిన్ను నిలదీస్తాం బిడ్డ, అడుగుతాం, ఢిల్లీలోనే నిన్ను అడుగుతాం. ఏంది అంటే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? 4000 భృతి ఇస్తా, 4000 ఆసరా పెన్షన్ ఇస్తా, మహిళలకు 2500 ఇస్తా, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. ఇలా అడిగితే గొంతు నొక్కుతున్నావు, పోలీసులను పెట్టి మార్షల్లను పెట్టి మమ్మల్ని గెంటేస్తున్నావు, అరెస్టు చేస్తున్నావు, ప్రతిపక్షానికి మైక్ ఇస్తలేవు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాప్రభుత్వమా? నీది ప్రజాప్రభుత్వం అన్నావు కదా, నీ ప్రజాప్రభుత్వంలో అన్ని ఆంక్షలే, అంతా పోలీసు రాజ్యమే అయిపోయింది. అడిగితే అరెస్టులు, అడిగితే అక్రమ కేసులు, అడిగితే ఇలా రకరకాలుగా వేధిస్తూ ఉన్నావు. ఇప్పుడే అమ్మాయి చెప్పినట్టు ఇలా ఆ అమ్మాయిని ఏ రకంగా వేధిస్తున్నారు? ఏమడిగింది అమ్మాయి? నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమైంది అని అడిగింది. నువ్వు చెప్పిన గ్రూప్ 1 1:100 ఎందుకు ఇవ్వవు అని అడిగింది. నువ్వు చెప్పిన విధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు ఎందుకు పెంచవు అని ఆ అమ్మాయి అడిగితే ఆ అమ్మాయిని పట్టుకొని ట్రోలింగ్ చేస్తారా? ఇదా ప్రజాప్రభుత్వం? ఇదా ప్రజాస్వామ్యం? మీరు చెప్పిన పాలన ప్రజాపాలన ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువత పక్షాన. ఈరోజు బ్లాక్ డే, తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే. తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది, మోసం చేసింది. కాంగ్రెస్కు నూకలు చెల్తే బిడ్డ, కానీ మిమ్మల్ని ఇడిచిపెట్టాం. మందబలం ఉందనో శాసనసభ ఒక కౌరవ సభగా మార్చిండ్రు, అదొక దుర్యోధన సభగా మారిపోయింది. శాసనసభ ఈరోజు దుర్మార్గంగా కనీసం ప్రతిపక్షాలను మాట్లాడిస్తలేరు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్ నిజమే అయితే, మీరిచ్చే 2 లక్షల ఉద్యోగాలు నిజమే అయితే చర్చకు ఎందుకు భయపడ్డరు? చర్చ చేయమంటే ఎందుకు పారిపోయినరు? చర్చ చేయమంటే మమ్మల్ని పోలీసుల చేత ఎందుకు గెంటేసిండ్రు శాసనసభ నుంచి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు అనేటువంటి విషయం రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ యువతకు అర్థమైంది. మీరు ఎవరిని మోసం చేయలే? అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇస్తామని మోసం చేస్తుంది, మహిళలకు 2500 ఇస్తామని మోసం చేస్తుంది, విద్యార్థులకు యువకులకు నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అని మోసం చేస్తేవి, రైతులకు బోనస్ అని మోసం చేస్తేవి. నువ్వు మోసం చేయండి ఎవరిని? అన్ని వర్గాలను కూడా ఆ రోజు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి